వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్తున్నారా వందనాలు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలి మీకు? ఉంది కదా, బ్లూ లైట్స్ వెలుగుతున్నాయా? ఓకే. మన వాళ్ళలో కొంతమంది ఉద్దేశం ఏంటంటే చౌకబారిన మాటలు చెప్పేవారు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. చౌకబారిన మాటలు అంటే విలువలేని మాటలు, అర్థమైందండి? అలాంటిది విలువైన దేవుని ఆణిముత్యాలు, బంగారం కంటే విలువైన, వజ్రాలం కంటే విలువైన దేవుని మాటలు సమాజానికి అందించడం కొరకు కొంతమంది పరిచర్య విషయంలో సహాయం అందించేవారు సహాయం అందిస్తున్నారు. అది పెద్ద సాయం అనుకోకండి, చిన్న సాయమే కావచ్చు, కానీ క్రీస్తులో అది విలువైన సాయం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగో నాకు ఇక్కడ పెట్టింది ఏంటంటే మైకు, అక్కడ పెట్టిందేమో షూట్ చేయడానికి కెమెరా. ఇదంతా ఎందుకోసం అంటే దేవుని వాక్యము సమాజంలోనికి వెళ్ళాలి. సరైన వాక్యం బోధించకపోవడం వల్ల ప్రజలు నాశనం అవుతారు. సరైన సువార్త సమాజానికి అందనప్పుడు కూడా సమాజం నాశనం అవుతుంది. బైబిల్లో ఉంది, నన్ను గురించిన జ్ఞానం లేకయే నా జనులు. నా జనులు అంటే కొంతమంది అంటారు యూదులేమో అని. నా జనులు అంటే కొంతమంది ఏమో అనుకుంటారు క్రైస్తవులు అని. నా జనులు అంటే కొంతమంది అనుకుంటారు యూదులు, క్రైస్తవులు, లేదంటే ఇంకెవరో అనుకుంటారు. నా జనులు అంటే 100వ కీర్తనలో రాసుకుంటుంది, ఆయనే మనలను పుట్టించెను, యావత్తు మానవ జాతి అంతటిని, కుల, మత, జాతి, ప్రాంత, దేశ భేదము లేకుండా అందరినీ పుట్టించిన మహనీయుడు దేవాది దేవుడు ఒక్కడే. అందుకని దేవుడే చెబుతున్న మాట ఏంటంటే, ప్రజలు నాశనం కావడానికి నన్ను గురించిన జ్ఞానము లేకపోవడమే ఒక కారణము అన్నట్టుగా బైబిల్ గ్రంథమందు ఒక చోట రాసి ఉంది. అందుకని దేవుని సువర్తమానము ప్రజలలో ప్రతి ఒక్కరూ వినేలాగున మరి వీడియోలు సోషల్ మీడియా ద్వారా కూడా అందించాలి అనే ఉద్దేశంతో కొంతమంది మరి సాయం చేశారు. కొంతమంది సాయం చేయడం ద్వారా మరి ఇదంతా కూడా మన వాళ్ళు ఏర్పాటు చేసి ఆ వీడియోని షూట్ చేయడం, ప్రజలకు అందించడం, లైవ్ పెట్టడం, లైవ్ స్ట్రీమ్ ఇదంతా కూడా చేస్తున్నారు. కాబట్టి సంగమా, మీ అందరికీ కూడా ఈ విషయంలో ఈ రీతిగా సహకరించే ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా మరి దేవుని దీవెనలు క్రీస్తు పేరిట ప్రకటిస్తున్నాను. ఇంతవరకు మరి మన నా సోదరుడు స్టీవెన్ చక్కగా లీడ్ చేశారు. వారికి కూడా ప్రభు పేరిట నా వందనాలు. దేవుని వాక్యం మనం చదువుకొని ప్రభు మాటలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ప్రతిసారి ఒకే రీతిగా దేవుని వాక్యం మనకు ఉండదు. అనేక లేఖనాలు బైబిల్లో ఉన్నాయి. ప్రతి లేఖనము ఒక ప్రత్యేకమైన అర్థాన్ని, లోతైన జ్ఞానాన్ని మనకి కలిగిస్తూ ఉంటుంది. అది ప్రజలకు విశ్వాసాన్ని, జ్ఞానాన్ని, ఆదరణను, నెమ్మదిని దేవుని వాక్యము కలుగు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనము ధ్యానం చేయడానికి ఎంపిక చేసుకున్న వాక్యం యోబు గ్రంథము 36వ అధ్యాయం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 10, 11 2 వచనాలు కలిపి మనం చదువుదాం. 10, 11 2 వచనాలు కలిపి మనం చదువుదాం. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపము విడిచి రెండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తన
తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. దేవుడు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని, దాని అర్థాన్ని, దీవెనను మనలో ప్రతి ఒక్కరికి కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రియులరా, ఈ వాక్యం చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఏలీహు అనే వ్యక్తి ఈ మాట చెప్పాడు. 36వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలన్నీ, 36వ అధ్యాయంలో ఉన్న మాటలన్నీ ఎవరు మాట్లాడారో రాసి ఉంది. మరియు ఏలీహు ఇంకా ఇట్లా నేను అని రాసి ఉంది. అంటే 36వ అధ్యాయంలో ఉన్న 33 వచనాలు, ఈ 33 వచనాలను కూడా పలికిన వ్యక్తి, దేవుని బిడ్డ ఎవరంటే ఏలీహు అనే వ్యక్తి. యోబుకి రోగం వచ్చింది, యోబుకి తెగులు వచ్చింది, తన భార్య యోబుని విడిచిపెట్టిపోయింది, తన పిల్లలందరూ కూడా మరణించారు, తన ఆస్తి అంతా కూడా పోయింది, తాను భయంకరంగా దరిద్రుడు అయిపోయాడు. అలాంటప్పుడు యోబుని ఆదరించడానికి, యోబుని చూడడానికి, మాట్లాడడానికి కొంతమంది స్నేహితులు, తన వ్యక్తులు ఆయన దగ్గరికి వచ్చారు. అలాంటి వారిలో ఏలీహు అనే వ్యక్తి ఒకడు. ఈ ఏలీహు అనే ఈ వ్యక్తి ఏమని దేవుని ఆత్మ చేత పలికాడో 10-11 వచనాలలో మనం చదివాము. ఏమని తను పలికాడు? ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపము విడిచి రెండని ఆజ్ఞ ఇచ్చును, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వచనములో దేవుడు ఆజ్ఞాపిస్తాడు అని చెప్పబడింది. దేవుడు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఆజ్ఞలో ఈ వచనం ఏమని మాట్లాడుతుంది అంటే రండి. దేవుని ఆజ్ఞ ఏంటి ఈ వచనంలో అంటే రండి. ప్రియులారా, దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్న మాట ఇది, రండి. మనలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని దగ్గరికి వచ్చేవారుగా ఉండాలి. దేవుని నమ్ముకున్న మనలో ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి వచ్చేవారుగా ఉండాలి. మరి దేవుని నమ్మలేని వారి సంగతి ఏంటి? వారు అక్కర్లేదా అంటే కుల, మత, జాతి, ప్రాంతం భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభు దగ్గరికి రావచ్చు, రావాలి. ప్రియులారా, ఎందుకు అంటే బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, బ్రహ్మ ఒక్కడే. అంటే దాని అర్థం యావత్తు మానవ జాతికి, మరి మానవత్వాన్ని, మానవ దేహాన్ని, మానవ ఆత్మను నిర్మించింది, ఇచ్చింది ఎవరు అని అంటే ఒక్కడే దేవుడు, ఏకైక దేవుడు. మరి ఆ ఏకైక పరమాత్ముణ్ణి, ఆ ఒక్క దేవుణ్ణి కలుసుకోవాలి, ఆ ఒక్క దేవుడి గురించి తెలుసుకోవాలి, ఆ ఒక్క దేవుణ్ణి మరణం తర్వాత మనము పరలోకములో కలిసి ఆయన ఆరాధిస్తూ నిత్యము ఆనందించాలి. ఆ సౌభాగ్యం మనం పొందాలి, దీవెన మనం పొందాలి అని అంటే ఈ వచనంలో ఏలీహు చెప్తున్నాడు రండి. ఏంటండి దేవుని వాక్యం ఏమని చెప్పింది? రండి అనే ఆజ్ఞ ఇక్కడ ఇవ్వబడింది. ప్రభునందు ప్రియులారా, మనము రావాలి. 100వ కీర్తనలో ఇలా రాసుంటది. 100వ కీర్తన 2వ వాక్యం, 100వ కీర్తన 2వ వాక్యంలో ఇలా చదువుకుంటున్నాం మనం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. ప్రియులారా, మనం ఎక్కడికి రావాలి? చాలా మంది పోతూ ఉంటారు, రావడానికి బదులు పోతూ ఉంటారు. ఎక్కడికి పోతున్నారండి వాళ్ళు? దేవుని సన్నిధి ఉంది అన్నా కూడా పోతున్న వారు ఉన్నారు. ఎక్కడికో లోకంలో చాలా వ్యాపకాలు ఉంటాయి, మనం చాలా బిజీ కదండి, రకరకాల పనులు మనకు ఉంటాయి, వ్యాపకాలు మనకు ఉంటాయి. ప్రియులారా, ఈ బిజీగా మన జీవితాలు లోకంలో మనం గడిపేస్తూ ఉంటాం.
అయితే కీర్తనకారుడు ఏమని చెబుతున్నాడు అని అంటే 100వ కీర్తన 2వ వాక్యంలో ఆయన సన్నిధికి మనం రావాలి. ఆయన సన్నిధికి మనం రావాలి. ఆయన సన్నిధి అంటే బైబిల్లో ఏమని చెప్పబడిందో మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే యేసు ప్రభు ఇలా అన్నాడు, 2-3 ఎక్కడైతే కూడి ఉంటారో. యేసుక్రీస్తు నామంలో బైబిల్ చెప్పేది ఏంటంటే ప్రభువైన క్రీస్తు నామంలో ఎక్కడైతే 2 లేక 3 ఒక చోట చేరి స్తుతిస్తారో, ప్రార్థిస్తారో, దేవాది దేవుడి గురించి వాక్యాన్ని ధ్యానిస్తారో, ఆయన కార్యాల గురించి మాట్లాడుకుంటారో, వారి మధ్యలోకి ఎవరు వస్తున్నారు? పరిశుద్ధుడైన దేవుడే వస్తున్నాడు. ఆదరణకర్త అయిన ఆత్మదేవుడే వారి మధ్యలోనికి వస్తున్నాడు. దేవుని సన్నిధి అని అంటే అదేదో యెరూషలేములో ఉండే దేవాలయం అనుకోకండి. దేవుని సన్నిధి అని అంటే అదేదో హైదరాబాద్లో ఉండే కల్వరి టెంపులే అనుకోకండి. దేవుని సన్నిధి అంటే అదేదో గోరంట్లలో ఉండే ఓసన్న మందిర్ అని అనుకోకండి. ఇంకా చెప్పాలేనంటే మన చుట్టూ సమాజంలో దేవుని మందిరం అంటే క్రైస్తవ మందిరాలు చాలా చోట్ల ఉన్నాయి. దేవుని సన్నిధి అంటే ఆ మట్టితో లేదా సిమెంట్తో, ఇటుకతో, గోడలతో, స్తంభాలతో నిర్మించిన సన్నిధినే మందిరము. అది మనకి సన్నిధి అని అనుకోకండి. సన్నిధి అంటే అది ఎక్కడ ఉంటది? ఒక భక్తుడు ఇలా పాడాడు, ఇదే నీ సన్నిధి, అదే నా పెన్నిధి. శ్రీకాకుళంలో మందస అనే ప్రాంతంలో లూకా అనే దైవజనుడు ఉన్నారు. ఆయన ఏమైనా పాట రాశాడంటే ఇదే నీ సన్నిధి, అదే నా పెన్నిధి. ఆ పాట దాని యొక్క పూర్తిగా పాడుతున్నప్పుడు దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు నామములో కొంతమంది సమూహం ఎక్కడైతే 2 లేక 3 ఒక చోటకి చేరి ఆయన స్తుతించి ఆయనకు ప్రార్థన చేస్తారో అదే దేవుని యొక్క సన్నిధి. నువ్వు కూడుకోవడం చెట్టు కింద కావచ్చు, నువ్వు కూడుకోవడం ఒక గృహంలో కావచ్చు, అదేంటండి నువ్వు ఎక్కడ కూడుకున్నా యేసు నామములో నువ్వు కూడుకొని యేసు నామములో కృతజ్ఞతలు చెప్పి యేసు నామములో నువ్వు ప్రార్థన చేసి యేసు నామములో నువ్వు వాక్యం ధ్యానం చేసావనుకో అక్కడ దేవుడు ఉన్నాడు కనుక అదే దేవుని యొక్క సన్నిధి. మోసే కాలం గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. మోసే గొర్రెలు మేపుతున్నాడు. గొర్రెలు మేపుతుంటే ఒక పొద మండుచున్నది. అక్కడ దేవుని సన్నిధి అంటే ఏంటండి? ఆ పొదే మండుచున్న పొదే దేవుని సన్నిధి. అది మందిరం కాదు, అది ఒక పచ్చని పొద. ఆ పొద దగ్గరికి దేవుడు వచ్చాడు కాబట్టి అది మండుచున్నట్టుగా అగ్నిలాగా వేడిని వెలుతురిని అది ఇస్తూ ప్రకాశిస్తూ శబ్దం చేస్తుంది. ఒక శబ్దము దేవుని వాక్యము ఆ పొదలో నుంచి వస్తుంది. అది ఏంటో చూద్దామని మోషే అక్కడికి వెళ్ళాడు. అలా వెళ్ళగానే ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే మోషే ఇదిగో నీవు వచ్చిన ఈ స్థలము పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పులు నీవు విడిచిపెట్టు. ఇప్పుడు మనకు అర్థమైందా? దేవుని సన్నిధి అని అంటే మానవులు నిర్మించిన మందిరాలు కాదు. యేసుక్రీస్తు నామములో మనం ఒక చోట 2గా 3గా లేదా ఒక చిన్న సమాజముగా చిన్న మందగా ఒక దగ్గర చేరితే అక్కడికి దేవుడు వస్తున్నాడు. అది ఏ స్థలమైనా కావచ్చు, అది ఏ ప్రాంతమైనా కావచ్చు, అది గృహమే కావచ్చు, అది ఒక రేకుల షెడ్డే కావచ్చు, అది ఒక చెట్టే కావచ్చు, లేదా ఇంటి ముందు ఒక రోడ్డు మీదే కావచ్చు, లేదా ఇంటి పైన మేడ మీదే కావచ్చు. ఎక్కడైనా కూడా యేసుక్రీస్తు నామములో 2 లేక 3 ఒక చోటకి చేరుకొని ఆయన ప్రార్థించి స్తుతిస్తే అది ఆయన యొక్క సన్నిధి. 100వ కీర్తనలో మనకి చెప్పబడింది 2వ వాక్యంలో ఆయన సన్నిధికి మనం రావాలి. ఇదిగో ఈ రోజు రాత్రి కూడిక ఉంది. మన సోదరి నాగమణి వాళ్ళ ఇంటి దగ్గర రాత్రికి గృహ కూడిక ఉంది. ఈ గృహ కూడికకి మనం వచ్చామనుకోండి, వారు ఆహ్వానిస్తున్నారు, అందరూ రావాలి, పోవటానికి అందరూ రండి అని పిలుస్తున్నారు. సంఘం అంతా కూడా రావాలని పిలుస్తున్నారు. మనలో ఏ ఒక్కరూ కూడా మిస్ అయిపోకుండా, మర్చిపోకుండా, మానేయకుండా అందరము నాగమణి వాళ్ళ ఇంటి దగ్గరికి మనం హాజరయ్యి ప్రార్థన చేస్తామనుకోండి, పాటలు పాడామనుకోండి, వాక్యం ధ్యానం చేస్తామనుకోండి, అక్కడ దేవుని సన్నిధిలో మనము గడిపాము అని దాని యొక్క అర్థం. ప్రియులారా, మందిరం అంటే కదలదు.
దేవుని సన్నిధి అనేది కదులుతుంది. మందిరం ఒక దగ్గర ఉంటది. మందిరాన్ని మనిషి నిర్మిస్తాడు, లేదా కొంత సమాజము ఒక దగ్గరికి డబ్బు పోగేసి కొన్ని పదార్థాలతో మందిరం అనే దానిని నిర్మిస్తారు, వస్తువులతో నిర్మిస్తారు మందిరాన్ని. కానీ సన్నిధి అనేది అది ఎప్పుడు కూడా కదిలేది. సన్నిధి అనేది ఏంటండి? ఎప్పుడు కూడా కదిలేది. దేవుని సంఘం మధ్యలో దేవుడు ఉంటాడు, దేవుని సమాజం మధ్యలో దేవుడు ఉంటాడు. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తులో నుండి కనాను వైపు ప్రయాణం చేస్తుంటే వాళ్ళందరూ దేవుని పిల్లలు గనక ఆ సమాజం మధ్యలో ఎవరున్నారు? బైబిల్ చెప్పింది, చరిత్ర చెప్తుంది, దేవుని సన్నిధి ఉంది. పగలు మేఘస్తంభంగా దేవుని సన్నిధి వారి మధ్యలో ఉంది, రాత్రి అగ్నిస్తంభంగా దేవుని సన్నిధి వారి మధ్యలో ఉంది. కారణం ఏంటంటే వారు యేసుక్రీస్తు లేదా యెహోవా నామములో ప్రయాణం చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తూ ప్రయాణం చేస్తున్నారు, దేవుడి మీద ఆధారపడి వారు నడుస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. దైవజనుడు వాళ్ళు నడిపిస్తుంటే దైవజనుడు నడిపించిన ప్రకారంగా వాళ్ళు నడుస్తున్నారు గనక ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు నుండి కనాను వైపు వెళ్తున్నప్పుడు వారి మధ్యలో దేవుడే నడిచాడు. దానిని దేవుని సన్నిధి అని మనం అంటాం. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? 100వ కీర్తనలో 2వ వాక్యంలో చెప్పబడింది, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కానీ మనం ఎప్పుడూ పోగొట్టుకున్న వారిలా ఉండకూడదండి, విచారంతో మనం ఉండకూడదండి, పరధ్యానంలో మనం ఉండకూడదండి. ఏ విధంగా ఉండాలి అంటే బైబిల్ చెప్తుంది, 100వ కీర్తన 2వ వాక్యాన్ని మరలా చదివితే, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఎలా ఉండాలి ఆయన సన్నిధిలో అంటే సంతోషముతో ఉండు. ఎలా ఉండాలండి? మనం సంతోషంతో గడుపు. పౌలైన వ్యక్తి ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ అన్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. మనలో ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు యేసునందు సంతోషించాలి, క్రీస్తు ఇచ్చిన రక్షణలో సంతోషించాలి, రక్షణ ఆనందం మనకి ఉండాలి. దేవుని సన్నిధి అని అంటే విచారాలు కొట్టివేయబడే స్థలము. దేవుని సన్నిధి అని అంటే దేవుడు మన మొరవినే సమయము. దేవుని సన్నిధి అని అంటే దేవుణ్ణి గానము చేసి పాడుకునే సమయము. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న పిల్లలు ఎప్పుడూ కూడా ఐహిక విచారాలతో మదన పడుతూ వేదనతో ఏదో పోగొట్టుకున్న వ్యక్తుల్లాగా ఉండకూడదు. 100వ కీర్తన 2వ వాక్యం ఆ విషయమే మనకి చెబుతుంది. సంతోషంతో దేవుని సన్నిధిలో ఉండాలి, ఉత్సాహ గానము చేయొచ్చు దేవుని సన్నిధిలో ఉండాలి. ఉత్సాహ గానము చేయడం, గానము అంటే పాట పాడడం. మన సంఘంలో చాలా మందికి పాటలు పాడడం వచ్చు, చాలా సంతోషం. సమయం ఇవ్వాలి కానీ గృహకోటంలో పాడమన్నా చక్కగా పాడగలరు, బరియల్ కార్యక్రమం దగ్గర పాడమన్నా పాడగలరు, సంఘంలో పాడమన్నా పాడగలరు. నేను ఈ విషయంలో ఆనందిస్తున్నాను. దైవజనుడిగా నాకు కానీ మరి నా భార్య పాస్టమ్ గారికి కానీ పాట పాడితేనే కానీ అవ్వదు అనే పరిస్థితి అయితే లేకుండా దేవుడు మీ అందరినీ కూడా గానము చేయవారిగా, పాట పాడేవారిగా దేవుడు చేశాడు. అయితే మీలో ఇంకొంతమంది మిగిలిపోయారు, అక్కడక్కడ ఇంకొంతమంది మిగిలిపోయారు. ప్రియులారా, పాట అంటే రాదు అనేవారు చాలా మంది ఉన్నారు, నా రాగం బాగోదు అనేవారు చాలా మంది ఉన్నారు, వాయిద్యాలకి నా పాటకి సెట్ అవ్వదు అనేవారు కొంతమంది ఉన్నారు, పాట పాడమంటే సిగ్గుపడిపోయేవారు కొంతమంది ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దేవుని పిల్లలు ఆ విధంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే, ఒకటి సంతోషముగా ఉండు, రెండవది దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అని అంటే ఉత్సాహగానము చేయుడి. అంటే దేవుని పిల్లలైన మనము పాటలు పాడేవారిగా ఉండాలి, చప్పట్లు కొట్టేవారిగా దేవుని సన్నిధిలో ఉండాలి. కొంతమందికి చప్పట్లు కొట్టడం కూడా ఎంతో ఇబ్బంది, ఒళ్ళు కందిపోద్దేమో, కొవ్వు కరిగిపోద్దేమో, నీరసం వచ్చేస్తుందేమో అన్నట్టుగా కొంతమంది ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ విధానం దేవుని పిల్లలకు మంచిది కాదు. పాడదాం, కలిసి పాడదాం, మీరు గొంతు విప్పండి, నోరు విప్పండి, స్తోత్రాలు చెప్పండి, పాట పాడండి అనే చెప్పే కర్మ ఎప్పుడు కూడా మనం తెచ్చుకోకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో 100వ కీర్తన 2వ వాక్యం మనకి బోధిస్తుంది. ఉత్సాహగానము చేసేవారుగా ఉండాలి. పాటలు పాడుతున్నప్పుడు మనకి రాకపోతే మొదటి వింటూ తర్వాత కలిపి పాడాలి. ఖాళీ సమయంలో
పాడవలసిన టైం వచ్చినప్పుడు, పాట పాడే అవకాశం వచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో పాట పాడే వ్యక్తిగా, గానం చేసే వ్యక్తిగా, చప్పట్లు కొట్టే వ్యక్తిగా ఉండాలి. ప్రియులారా, ఆజ్ఞ ఏంటి అని అంటే రండి అని యోబు గ్రంథం 36వ అధ్యాయం 10-11 వచనాలలో ఇవ్వబడింది. మనలో ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి రావాలి అనే ప్రశ్నకి మొదటిగా 100వ కీర్తన జవాబిచ్చింది. ఎక్కడికి రావాలి మనం అంటే సన్నిధికి, దేవుని సన్నిధికి మనం రావాలి. దేవుని సన్నిధి అని అంటే అది మానవులు నిర్మించిన మందిరం కాదు, ఒక సంఘముగా, సమాజముగా కూడుకొని ప్రార్థించుకోవడం, పాటలు పాడుకోవడం, వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం. దీనికి స్థలంతో, ప్రాంతంతో సంబంధం అనేది లేదు, బిల్డింగ్తో కూడా సంబంధం అనేది లేదు. దేవుడు ఎక్కడైనా ఉంటాడు. మోసే పర్వతం మీద ఉన్నప్పుడు పర్వతం దగ్గర దేవుడు ఉన్నాడు, అర్థమైందండి. అబ్రహాము తోటలో ఉన్నప్పుడు తోట దగ్గరికి దేవుడు వచ్చాడు, 3 వ్యక్తుల్లాగా వచ్చారు కదండి. అతను చెట్టు కింద ఉన్నాడు, తోట కింద ఉన్నాడు, తోటలో ఉన్నాడు, అక్కడికి దేవుడు వచ్చాడు. దేవుడు ఎక్కడికైతే వస్తున్నాడో అదే దేవుని యొక్క సన్నిధి. ఎక్కడికి వస్తున్నాడంటే యేసుక్రీస్తు నామంలో 2 లేక 3 చేరి ప్రార్థించి స్తుతిస్తుంటే వారి మధ్యలోనికి దేవుడు వస్తున్నాడు. ఇక రెండవది, రండి అనే ఆజ్ఞ గురించి మనం చూస్తున్నాం. రెండవది, రండి అంటే ఎక్కడికి రావాలి అంటే యెషయా గ్రంథంలో ఇలా చదువుతున్నాం మనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం తెరవండి. 55వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాలు, 1 నుంచి 3 వాక్యాలు తెరిచారు అందరూ, చదువుదాం. దప్పికొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియో నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేళ రోకలిచ్చెదరు. సంతుష్టి కలుగు చేయి దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యసనపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందును సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు. ఆమేన్. నా ప్రియ దేవుని సంగమా, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో రండి అని చెప్పబడి మళ్ళా 3వ వచనంలో నా యొద్దకు రండి అని చెప్పబడింది. ప్రియులారా, రండి, నా యొద్దకు రండి. ప్రియులారా, మనము దేవుని యొద్దకు రావాలి. ఎక్కడికి రావాలి అంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుతుంటే దప్పికొనిన వారులారా అని చెప్పబడింది. ఎక్కడికి రావాలి మనం అని అంటే నీళ్ల యొద్దకు మనము రావాలి. ఎక్కడికి రావాలండి? నీళ్ల యొద్దకు మనం రావాలి. మనకేం అర్థం కాలేదు కదా. యేసుక్రీస్తు ఒక సమరయ స్త్రీతో మాట్లాడాడు. కొత్త నిబంధనలో ఒక సమరయ స్త్రీ ఉంది. ఆమె నీళ్ల కోసం ఒక బావి దగ్గరకు వచ్చింది, నీళ్ల కొరకు ఒక బావి దగ్గరికి వచ్చింది. ఎవరూ లేని టైంలో ఆవిడ ఆ బావిలో నీళ్లు తోడుకుంటుంది. ఆ టైంలో ఎండ కాస్తున్న ఆ టైంలో, ఆ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ఆ బావి దగ్గర ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు. శిష్యులందరూ కూడా వారి వారి పనుల మీద బయటికి వెళ్ళారు. అప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తితో మాట్లాడుతూ అన్నాడు, నాకు దాహం వేస్తుందమ్మా, నీళ్లు ఇయ్యండి అని అంటే, అయ్యా మాకు మీకు విరోధము ఉంది, మీరేమో యూదులు, మేమేమో సమరయులము. సమరయులు అంటే యూదుల పురుషులకు అన్యుల స్త్రీలకు పుట్టిన సంతానం. సమరయులు అంటే యూదుల పురుషులకు అన్యుల స్త్రీలకు పుట్టిన సంతానమే సమరయులు. యూదులు సమరయులను కాస్త అంటరాని వారిగా దూరంగా పెట్టే అలవాటు, ఆచారం యేసు ప్రభు కాలంలో ఉండేది. అయితే ఇప్పుడు ఆవిడ అంటుంది, యేసును చూసి అంటుంది, నువ్వు ఒక యూదుడువు కదా, యూదులు మా దగ్గరికి రారు, మాతో మాట్లాడరు, మేమేమి
ఇచ్చినా తీసుకోరు, మమ్మల్ని కలుపుకోరు. అలాంటిది నువ్వు నా దగ్గరకు వచ్చావు, నన్ను కలుపుకుంటున్నావు, నాతో మాట్లాడుతున్నావు, మంచినీళ్ళు పోయమ్మా అని అడుగుతున్నావు. ఈ విధంగా అంటుంటే అప్పుడు యేసుప్రభు అన్నాడు, నిన్ను మంచినీళ్ళు అడుగుతున్నది, నిన్ను నీళ్లు అడుగుతున్నది ఎవరో అది నువ్వు గ్రహించి ఉంటే నువ్వే అతనిని దాహమునకు ఇమ్మమని నీళ్లు అడుగుతావు. అలా అడిగితే ఆయన నీకు నీళ్లు ఇచ్చును. ఇంతకీ సమరయ స్త్రీ ఇచ్చే నీళ్లు ఎక్కడి నుంచి ఇస్తుంది? బావిలో నుంచి తోడి ఇస్తుంది. మరి యేసుప్రభు అన్నాడు, నేను కూడా నీకు నీళ్లు ఇస్తాను అని. మరి యేసుప్రభు ఇచ్చే నీళ్లు బావిలో నుంచి తోడిచ్చే నీళ్ళ కాదు, నీళ్లు అవి కాదండి. ప్రభునందు ప్రియులరా, యెషయా గ్రంథం 55:1 నీళ్లు ఎందుకు రండి అంటే దాని అర్థం మనం అందరం కూడా ఎక్కడికి రావాలంటే పరిశుద్ధాత్మలోనికి రావాలి. ఎక్కడికి రావాలి? పరిశుద్ధాత్మలోనికి రావాలి. బైబిల్లో నీళ్లు అని కొన్ని చోట్ల చెప్పబడిన విషయాలు జాగ్రత్తగా ధ్యానం చేస్తే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడబడిన వాక్యాలవి. నీరు ఎందుకు రండి అంటే మనము పరిశుద్ధాత్మ దగ్గరికి రావాలి. అంటే పరిశుద్ధాత్మ కలిగిన వారిగా మనం ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకంలో మనం ఉండాలి. పరిశుద్ధాత్మ దుఃఖపెట్టక, పరిశుద్ధాత్మ ఆర్పివేయబడకుండా, పరిశుద్ధాత్మ చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్ళకుండా ఈ లోకంలో మనలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని పిల్లలుగా ఎక్కడికి రావాలట? నీళ్ళ యొద్దకు, అంటే పరిశుద్ధాత్మ దగ్గరికి రావాలి. ఎవరి మీద ఆధారపడాలి? యేసుప్రభు అన్నాడు, మరికొన్ని రోజుల్లో నేను సిలువ వేయబడతాను, మరణిస్తాను, తిరిగి లేచిన తర్వాత మీకు కనిపించి మాట్లాడి మరలా తండ్రి యొద్దకు వెళ్ళిపోతాను, అయితే మిమ్మల్ని అనాథులుగా విడవను అని అన్నాడు. అయితే మిమ్మల్ని అనాథులుగా విడవను. మరి నువ్వు పరలోకానికి వెళ్ళిపోతున్నావు, అనాథులుగా విడవను అంటున్నావు, మాకేమో అంతు చిక్కటం లేదు, అర్థం కావటం లేదు అని అంటే, ఇదిగో మీరు పరిశుద్ధాత్మ దగ్గరికి రండి, మిమ్మల్ని నేను అనాథులుగా విడవను. యెరూషలేములో పెంతెకోస్తు దినమందు వీరందరూ కూడా ఒక మేడ గదిలో ఉండి దేవునికి స్తుతులు స్తోత్రాలు చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల వలె వారి మధ్యలోనికి దిగొచ్చేశాడు. వాళ్ళందరినీ బలపరిచాడు ఆ రోజున, వాళ్ళందరినీ ఆదరించాడు ఆ రోజున, వాళ్ళందరినీ వాక్శక్తితో నింపేశాడు ఆ రోజున. గొప్ప అద్భుతాలు సూచక్రియలు చేసేవారుగా పరిశుద్ధాత్ముడు వాళ్ళని చేసేశాడు. వారు చెదిరిపోకుండా పెంతెకోస్తు దినమందు మేడ గదిలోనే ఎందుకున్నారండి? ఎందుకంటే పరిశుద్ధాత్మ కొరకు. ఎందుకోసం అండి? పరిశుద్ధాత్మ కొరకు. ఆదరణకర్త అయిన ఆత్మ మీకు ఇవ్వబడును. గాలి ఊది వారి మీద మీరు పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు యేసు ప్రభు. అంటే ప్రభు యొక్క టీచింగ్, ప్రభు యొక్క వాక్యం మనకేమని నేర్పుతుందంటే పరిశుద్ధాత్ముడు అనే దేవుడు ఉన్నాడు, అతడు నీళ్లతో పోల్చబడ్డాడు. దేనితో అండి? నీళ్లు అంటే జలము. ఇది ఏ జలము అంటే జీవ జలము. బొగ్గ అయినా నా దగ్గరికి మీరు రండి. మనలో ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి రావాలి అని దేవుని వాక్యం పిలిపించింది. పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వస్తున్నామా? లేదా పరిశుద్ధాత్మ స్వాధీనంలో నుంచి లోకంలోకి పోతున్నామా? పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వస్తున్నామా? లేదంటే పరిశుద్ధాత్మ స్వాధీనంలో నుంచి మూఢనమ్మకాల్లోకి పోతున్నామా? పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వస్తున్నామా? లేదంటే పరిశుద్ధాత్మ స్వాధీనంలో నుంచి మతంలోకి వెళ్తున్నామా? పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వస్తున్నామా? లేదంటే ఈ స్వాధీనంలో నుంచి శరీర కార్యాలలోకి మనం వెళ్ళిపోతున్నామా? పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి రండి. పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి వస్తే శరీర కార్యాలు అట్టి వారు చేయరు. పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి ఎవరైతే వచ్చారో అలా వచ్చిన వారు లోకంలోనికి వెళ్ళిపోరు, పాపంలోనికి వెళ్ళిపోరు, ఆచారాల్లోకి వారు వెళ్ళిపోరు. ఎందుకంటే వారు వచ్చింది ఎక్కడికి? వారు కలిసి ఉన్నది ఎవరితోనూ? పరిశుద్ధాత్ముడితో. నాతో నీవు, నీతో నేను కలిసి ఉందామయ్యా అని ఒక భక్తుడు పాట పాడాడు. ప్రియులారా, మనము కలవలసింది, కలిసి ఉండవలసింది ఎవరితో అంటే పరిశుద్ధాత్ముడు. అందుకే యెషయా గ్రంథం 55:1 దప్పిగొని వారులారా,
నీళ్ళ యొద్దకు రండి. మరి నీళ్ళు ఎవరిస్తారు అంటే 3వ వచనంలో ఉంది, చెవి యొగ్గి నా యొద్దకు రండి. ఎవరిస్తారండి? జీవజలముల ఓట అంటే పరిశుద్ధాత్మను ఎవరిస్తారండి? నా యొద్దకు రండి. ఎవరి యొద్దకు వస్తే వస్తుందండి పరిశుద్ధాత్ముడు? ఎవరి యొద్దకు వస్తే మనం పరిశుద్ధాత్మను అనుభవించగలమండి? యేసు క్రీస్తు దగ్గరికి మనం రావాలి. ప్రభువు లేకుండా, యేసు ప్రభుని మనం నమ్మకుండా, యేసు ప్రభుని వెంబడించకుండా, యేసు ప్రభుని ఆరాధించకుండా, యేసు ప్రభుని ప్రార్థించకుండా మనం పరిశుద్ధాత్మను పొందలేము. అపోస్తలులు పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మను పొందారు అంటే 1 వారికి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంది, 2 వారు యేసు ప్రభు అడుగుజాడల్లో నడిచారు, 3 వారు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేశారు. అందుకనే వారు ఆ రోజున ఆ నీళ్లు త్రాగారు. పెంతెకోస్తు దినమందు నీళ్లు త్రాగారు. ఏ నీళ్లు త్రాగారండి వాళ్ళు? వాళ్ళ దాహాన్ని దేవుడు తీర్చాడండి. ఏంటో దాహమో దప్పిక? పరిశుద్ధాత్మ గురించిన దాహమో దప్పిక. ఆ రోజున వారు పరిశుద్ధాత్మను సమృద్ధిగా అనుభవించారు. కొంతమంది పరిశుద్ధాత్మ దగ్గరికి రానివారు కూడా ఉంటారు. పరిశుద్ధాత్మ దగ్గరికి రానివారు. బైబిల్లో గారడీ సీమోను అనే వ్యక్తి ఉన్నాడు అపోస్తలుల కార్యాల గ్రంథంలో. ఈ గారడీ సీమోను కూడా ఫిలిప్పు సువార్త చేస్తూ ఉంటే, ఫిలిప్పు సువార్త ద్వారా యేసు ప్రభువుని నేను నమ్ముకుంటున్నాను, బాప్తిసం నాకు కూడా ఇచ్చేయండి అంటున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, నాకు పరిశుద్ధాత్మ కావాలి. పేతురుతో, నాకు పరిశుద్ధాత్మ కావాలి, మీరు పొంది ఉన్న పరిశుద్ధాత్మ నాకు కూడా ఇచ్చేయండి అంటున్నాడు. అడిగేవాడు కూడా ఎలాగడుగుతున్నాడు? తన పాపాలు ఒప్పుకొని యేసుని నా రక్షకుడిని నమ్ముతున్నాను అని పశ్చాత్తాపంతో ప్రార్థించి అడిగితే పొందేవాడేమో. అలా కాకుండా తన దగ్గర ధనం ఉంది, ఆ డబ్బు తీసి పేతురు దగ్గర పెట్టి నాకు పరిశుద్ధాత్ముడు కావాలి అంటున్నాడు. అలా పొందగలరండి ఎవరైనా? నీ హృదయం సరైనది కాదు, నువ్వు దుష్టత్వాన్ని కలిగి ఉన్నావు, నీ పాపములు నీవు ప్రార్థించి ఒప్పుకుంటే నువ్వు పరిశుద్ధాత్మలో పాలు పొందుతావు అన్నాడు పేతురు. ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధాత్మ దగ్గరికి రావడము అంటే గారడీ సీమోను వచ్చిన విధంగా వస్తే పరిశుద్ధాత్మను మనం పొందుకోలేము. ఇంకా అపోస్తలుల కార్యాల గ్రంథంలో అననీయ సప్పీరా అనే 2 వ్యక్తులు ఉన్నారు. వీరు పరిశుద్ధాత్మ దగ్గరకు వచ్చారండి? నీళ్ళ ఎందుకు వచ్చారా? జీవజలము ఓట దగ్గరికి వచ్చారా? రాలేదు. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాలు, పేతురు అనే వ్యక్తి వారిని ఖండిస్తూ అన్నాడు, మీరెందుకు దేవుని ఆత్మను దుఃఖపెట్టేవారుగా, దేవుని ఆత్మతో అబద్ధమాడేవారుగా, దేవుని ఆత్మను వ్యతిరేకించేవారుగా మీరున్నారు, తక్షణమే మీరు శిక్షించబడతారు అనగానే భర్త చనిపోయాడు, భార్య కూడా చనిపోయింది. ప్రియులరా, జీవంతో ఎవరుంటారంటే ఎవరైతే జీవ జలపు ఓట అయినా నీళ్ళ దగ్గరికి, పరిశుద్ధాత్మ దగ్గరికి ఎవరైతే వచ్చారో, ఆత్మచేత ఎందరైతే నడిపించబడుతున్నారో వాళ్ళందరూ కూడా జీవం గలవారు, వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు. పరిశుద్ధాత్మ లేనివారు, బైబిల్లో ఉంది, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఎందుకు అలాగన్నాడంటే, నీలో దేవుని ఆత్మ పరిశుద్ధాత్మే ఉంటే నువ్వు చేసే ఏ పనైనా, ఏ క్రియ అయినా దేవునికి అనుకూలంగా, దేవుని నామానికి మహిమకరంగా ఉంటది. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మను కలిగి లేకపోతే, స్వేచ్ఛాపరుడివి, స్వచ్ఛత్వం అనుసరించే వ్యక్తివైతే నీ వలన దేవుని నామానికి ఏ మహిమ ఉండదు. అందుకని యేసు అంటున్నాడు, బైబిల్ చెప్తుంది, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. సో దేవునితో మనకి సంబంధం కావాలి అని అంటే మనము దేవుని ఆత్మను కలిగిన వారుగా ఉండాలి. ఎలా పొందగలం దేవుని ఆత్మను? లూకా సువార్తలో చెప్పబడింది, యేసు అన్నాడు, ఇదిగో మీరు పరిశుద్ధాత్మను అడిగిన యెడల పరలోకమందున్న తండ్రి నిశ్చయముగా మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించును. పరిశుద్ధాత్మను ఎవరు పొందగలరంటే యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది యేసుని వెంబడిస్తూ ఆయన నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో. అపోస్తలులు అలా ఉన్నారు. అందుకే పెంతెకోస్తు దినమందు మేడ పైభాగంలో వారు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కాబట్టి రండి అనే ఆజ్ఞ దేవుని పిల్లలైన మనందరికి ఇవ్వబడింది. ఈ సమాజంలో ఉన్న ప్రతి పాపి రోగికి ఇవ్వబడింది.
అయితే ఎక్కడికి రావాలి అని అంటే 100వ కీర్తన మాట్లాడుతుంది, సెలవివ్వబడింది, దేవుని సన్నిధికి మనం రావాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడికి రావాలి అని అంటే నీళ్ళ యొద్దకు రావాలి. యెషయా 55వ అధ్యాయం 1వ వచనం. నీళ్ళ యొద్దకు అంటే పరిశుద్ధాత్మ. నీళ్ళ యొద్దకు అంటే పరిశుద్ధాత్మ. 3వది మీతో చెప్పాలి, మీకా గ్రంథం తీయండి. 3వది మీకా గ్రంథం తీస్తున్నారా? మీకా గ్రంథం 4వ అధ్యాయం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందుము అని చెప్పుకొందురు. మిగతా 4వ అధ్యాయం 2వ వచనం. ఈ వచనం మూలంగా మనం తెలుసుకునేది ఏంటంటే దేవుని పిల్లలు ఎక్కడికి రావాలి? దేవుని పిల్లలు ఎక్కడికి రావాలి? రండి అనే మాట ఉంది కదా 2వ వాక్యంలో. ఎక్కడికి రావాలి? ఎక్కడికి రండి అని ఉంది. ఎక్కడికి రండి అని చెప్పుకుంటారు ప్రజలు? ఎక్కడికి వస్తారు ప్రజలు అంటే యెహోవా మందిరానికి. ప్రభునందు ప్రియులారా, 3వదిగా మనం రావాల్సింది ఎక్కడికి అని అంటే మందిరానికి. మొదట మీకు చెప్పాను సన్నిధి అని, అది వేరు, అది కదిలేది. 2వది మీకు చెప్పాను నీళ్ళ యొద్దకు అని, అంటే పరిశుద్ధాత్మ దగ్గరికి మనం రావాలి, ఆత్మ మీద ఆధారపడాలి. 3వది మీకు చెప్పేది ఏంటంటే మీకా 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా మనం ఎక్కడికి రావాలట? దేవుని మందిరానికి మనం రావాలి. బైబిల్ ఏమని ఉందంటే కొందరు కూడుకొనుట మానుకొనుచున్నట్టుగా మీరు మానేయండి. అరే పాస్టర్ తప్పు చెప్తున్నారే అనుకోవాలి మీరు చాలా మంది. కొందరు కూడుకోవడం మానేశారు కాబట్టి మీరు మానేయండి అనేది దుష్టుడు బోధ. దుష్టుడు అలా చెబుతాడు. సరైన కార్యాలు చేసేవారు అలా ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే కొందరు మానేస్తున్నారు కూడుకోవడం, మీరు అలా మానకండి. కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు మానేయకుండా మీరు నేను కలిసి ఏం చేయాలి అంటే మందిరానికి రావాలి. దేవుని మందిరంలోకి మనం రావాలి. ఇక్కడ దేవుని మందిరం అంటే ఏది? ఇదిగో చూడండి, ఇక్కడ మనం అందరం కలిసి నిర్మించుకున్నాం కదా, మంచిగా కాంక్రీట్ వేసుకున్నాం, మంచి స్లాబ్ బిల్డింగ్ కట్టుకున్నాం, ఫ్యాన్లు బిగించుకున్నాం, భలే సౌకర్యం కలిగించుకున్నాం. అర్థమైందండి? దీనిని ఏమంటాము అంటే కదలని మందిరం. ఇది కదలదు, దీన్ని ఎవరు ఎత్తుకుపోడండి. దీన్ని ఎవరు ఎత్తుకుపోయేది ఏమి లేదు. భూకంపం వస్తే ఒకవేళ ఏమండి, భూకంపం వస్తే ఒకవేళ ఇదేమైనా బేట్లు వేయొచ్చేమో, కూలిపోవచ్చేమో. అంతేగాని బిల్డింగ్ శిథిలావస్థకు వస్తే, ఓల్డ్ బిల్డింగ్ అయిపోతే మనం పడగొడితే కూలిపోతేమో, లేదంటే మాత్రం ఈ బిల్డింగ్ కూలదు. ఇది జీవం లేనిది, మానవుడు నిర్మించింది. అయినా కూడా దీనికి కూడా దేవుడు విలువిచ్చాడు. అయినా కూడా దేవుని వాక్యం ఎక్కడికి కూడా రావాలని మనకి పిలుపు ఇవ్వబడింది. యేసు ప్రభు ఎంతగా మందిరానికి విలువిచ్చాడంటే యేసు ప్రభు బ్రతికిన కాలంలో చాలా మంది యెరూషలేము దేవాలయం దగ్గర వ్యాపారం చేస్తుంటే, నా తండ్రి దేవాలయాన్ని, నా తండ్రి ఆలయాన్ని, మందిరాన్ని మీరు ప్రార్థనా స్థలంగా ఉన్న నా మందిరాన్ని మీరు వ్యాపార స్థలంగా మార్చేశారు. ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు, లోకపరమైన కార్యకలాపాలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు అని ప్రతి ఒక్కరిని కూడా ఆయన గద్దించాడు, ఖండించాడు. అంటే యేసుక్రీస్తు తన మందిరానికి కూడా, మానవులు తన పేరట కట్టే ప్రార్థనా మందిరం అని పిలువబడే మందిరానికి కూడా యేసు ప్రభు విలువనిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు. వాక్యం చెప్పేది ఏంటంటే అక్కడికి మనం రావాలి. ఎక్కడికి రావాలండి? మనం దేవుని మందిరానికి మనము రావాలి. అపోస్తలుల కార్యాల గ్రంథం చదవండి. యేసు ప్రభుని ఎరిగిన అపోస్తలులు వారు సబ్బాతు దినమందు ఎక్కడికి వెళ్ళేవారట? సమాజ మందిరంలోనికి వెళ్ళేవారు. యేసు ప్రభు కూడా ఎక్కడికి వెళ్ళాడట? యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చదివి, నేడు మీ వినికిడిలో ఇది నెరవేరింది అని అన్నాడు. వీళ్ళందరూ మందిరానికి వెళ్ళిన వాళ్ళే. యేసు ప్రభు మందిరానికి వెళ్ళాడు, అపోస్తలుల మందిరానికి వెళ్ళారు. దేవుని పిల్లలమైన మనం కూడా
ఆజ్ఞాపించబడ్డాం, మనం కూడా దేవుని మందిరానికి రావాలి. ఎందుకంటే దేవుని మందిరంలో చేసేవారి ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఇది ప్రార్థనా మందిరం అనబడును అని దేవుడే ప్రకటించాడు. ఈ మందిరానికి ఎందుకు రావాలి అంటే, చదువుకోవాల్సిన పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే వారి భవిష్యత్తులో పాడైపోతాయి. కాలేజీకి వెళ్ళవలసిన పిల్లలు కాలేజీకి వెళ్ళకపోతే, చదువు లేకపోతే వారి భవిష్యత్తులో పాడైపోతాయి. అదే విధంగా దేవుని పిల్లలైన వారు మందిరానికి రావాలి. మందిరానికి వస్తే వచ్చేదేంటి అంటే, ఇక్కడ మీకు దేవుని పాఠాలు ఎన్నో, బైబిల్ పాఠాలు ఎన్నో మీకు నేర్పించబడతాయి. మీరు విశ్వాసంలో ఎదుగుతారు, మీరు ప్రార్థనలో ఎదుగుతారు, మీరు భక్తిలో ఎదుగుతారు, దేవుని ఆశీర్వాదాలు ఎన్నో పొందుకుంటారు. అందుకనే దేవుని మందిరాన్ని మరచి మనం ఎట్టి పరిస్థితుల్లో తిరగకూడదు, లోపల తిరగకూడదు. ఆలయం ఉంది, ఆలయంలో కూడుకుంది, కలుసుకోవాలి, ఈరోజు ఆదివారం అంటే ఖచ్చితంగా మనం రావాల్సిందే, వచ్చి కూర్చోవలసిందే. ఆ విధమైన నిష్ట, ఆ విధమైన భయము, భక్తి, విశ్వాసం మనలో ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మరి మన ముందు దైవజనులు ఉన్నారు, మరి నాతోటి దైవ సేవకులు, జతపని వారు, మరి ఇదే ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్న దైవ సేవకులు వారు. అయితే ఇంకా మీకు చెప్పడానికి మరికొన్ని విషయాలు. దేవుని మందిరానికి వస్తే లేదా ఆయన దగ్గరికి వస్తే ఏం జరుగుతుందో కొన్ని 2 లేక 3 వివరాలు మీకు ఇవ్వాలనుకున్నాను. కానీ ఇది సమయం కాదు గనక నేను ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. మరొక సందర్భంలో, మరొక సమయంలో మరికొన్ని విషయాలు మీతో నేను ఈ సంగతులు మాట్లాడతాను. ఈరోజు మనం ధ్యానం చేసిన వాక్యంలో నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే, మనం ఆజ్ఞాపించబడ్డాం. ఆజ్ఞ ఏంటి? రండి, మనం రావాలి అనేదే ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ లేదా బోధ. ఎక్కడికి రావాలి అనడానికి 3 సంగతులు మనం చూసాము, వాక్యాన్ని ధ్యానం చేశాము. ఎక్కడికి రావాలట? ఒకటేమో దేవుని సన్నిధికి రావాలి, రెండవదేమో నీళ్ళు ఎద్దుకు, జీవజలప ఓట అంటే పరిశుద్ధాత్మ దగ్గరికి రావాలి, మూడవదేమో మందిరానికి రావాలి. మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు మన వినికుడిలో ఈ వాక్యాన్ని మెండుగా దీవించి హృదయం అనే పలక మీద వ్రాయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, అలా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూయండి, వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మనలో ప్రతి ఒక్కరూ విన్న వాక్యాన్ని నెమరు వేస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు మౌనంగా ఉండొద్దు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. వినబడిన వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. పరధ్యానంలో ఉండక, మర్చిపోక అందరూ ప్రార్థన చేయండి. దేవా, నువ్వు నాతో మాట్లాడినందుకు స్తోత్రాలను ప్రార్థన చేయండి.